I would like to share something which we need to in our daily life. మన అనుదిన జీవితాల్లో మనం తప్పక కలిగి ఉండవలసిన వాటిని గురించి ఈ ఉదయకాల సమయంలో మీకు సందేశం ఇవ్వాలని ఆశపడుతున్నాను. If you have Bible, please stand with me. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ మీరు నాతో కలిసి 2 Chronicles chapter 7 verse 14. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వాక్యం దగ్గరకు రండి. If my people who are called by my name will humble themselves and pray and seek my face and turn from their wicked ways, then I will hear from heaven and will forgive their sin and heal their land. నేను చదువుతున్నాను తెలుగులో. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. From this particular verse, I would like to enlighten 7 points. నేను ఈ చక్కని ఈ లేఖన భాగములో నుండి 7 చక్కని సంగతులు మీకు తెలియజేయాలని ఆశపడుతున్న ఉదయకాల సమయంలో. The first 4 points talks about the people's action. ప్రియులారా, మొదటి 4 ఏంటంటే ప్రజల యొక్క స్పందన, ప్రజల యొక్క నడవడిక గురించి ఉంటాయి. The remaining 3 points gives the God's response. ఇక్కడ ఈ 7లో మిగిలిన ఆఖరి 3 ఏమై ఉన్నాయంటే దేవుని యొక్క స్పందన, దేవుని యొక్క ప్రతిఫలము, దేవుని యొక్క జవాబుగా మనం చూడొచ్చు. This is the second step of people's action. ఇప్పుడు చూడండి, ఇది మనము చేయవలసిన రెండవ పని అయ్యింది. Humble. మొట్టమొదటిగా తగ్గించుకొనుట. Second is prayer. రెండవది ప్రార్థించుట, ప్రార్థనలో ఉండుట. The third one. మూడవ సంగతి చూద్దాం. What the Bible says. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? Seek my face. నన్ను వెతుకుట, నా ముఖమును వెతుకుట, నా ముఖమును దర్శించుట. We have to seek his face. మనము ఆయన ముఖ దర్శనం చేయాలి, ఆయన వెతకాలి. The seek his face is something very interesting. పిల్లరా, ఆయన ముఖ దర్శనం చేయడం, ఆయన ముఖమును కనిపెట్టడం, వెతకడం అనేది చాలా చక్కని సంగతి. The children's always craving for sweet or chocolates. పిల్లరా, చాలా సార్లు మన పిల్లలు మంచి చక్కని మధురమైన చాక్లెట్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు, కోరుకుంటారు. Small kids look at the chocolate or sweet something, automatically the water will roll down in their tongue. ఇప్పుడు చూడండి, చాక్లెట్లు కానీ మంచి మంచి స్వీట్లు కానీ వాళ్ళకి ఇష్టమైన ఏమైనా ఉన్నాయి అనుకోండి, వాళ్ళ నోట్లుండి తెలియకుండానే ఊరుతా ఉంటుంది, నీళ్ళు ఊరుతా ఉంటాయి లోపల. Craving for. అదేనంటే దాని కొరకు ఆశపడ్డం, బాగా ఆశ. Same thing we need to have to seek God's face. మనం అదే రీతిగా రండి దేవుని ముఖం చూడడం కొరకు అంత ఆశగా ఉండాలండి. This is the thing, yes, require of necessity. ప్రియులారా, ఇది చాలా అత్యవసరమైన కార్యము, పని మన జీవితంలో. Why I say that it is require of necessity? Because we claimed ourselves as God's children. పిల్లరా, ఎందుకు ఆ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకు మనము దేవుని ముఖమును చూచుట కొరకు ఆరాటపడాలి అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నానంటే, మరి ఆ దేవుని పేరునే మనం కలిగి ఉన్నాం గనక ఆ పని మనం చేయాలి. Those who called by his name, they need to seek his face every day. ఆయన పేరు పెట్టబడిన వారుగా ఆయన వారు ప్రతిరోజు ఆయన ముఖమును వెదకాలి, ఆయన ముఖం దర్శనం కొరకు ఆరాటపడాలి. 1 Chronicles chapter 16 verse 11 says. చూడండి, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 11వ వచనం. The Bible says. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, Seek the Lord and his strength, seek his face evermore. పిల్లరా, ఆయన అంటుంది, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. We can see the same word in Psalm 105 verse 4. మరి 105వ కీర్తన 4వ వచనంలో కూడా అదే మాట మనం చూడగలుగుతాం. But the Psalm 27:8 says. మరి కీర్తనలు 27వ కీర్తన 8వ వచనం ఏం చెప్తుందంటే, నా సన్నిధి వెదుకుడని నీవు సెలవిగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. థ్యాంక్ యూ.
Hallelujah. హల్లెలూయా. When you said, seek my face, ప్రభువా నా సన్నిధి వెదుకు అని నువ్వు సెలవిచ్చావు, సెలవిగా my heart said to you, నా హృదయం నీతో ఏమన్నది అంటే, your face, Lord, I will seek. యెహోవా నీ సన్నిధిని నీ ముఖమును నేను వెదకెదనయ్యా అని నా హృదయం అంటా వస్తుంది. Lord, I seek your face. దేవా నీ సన్నిధిని నీ ముఖము నేను వెదకెదను. Seeking God's face is the very interesting and wonderful experience. పిల్లల దేవుని ముఖ దర్శనం చేయడము, దేవుని సన్నిధిలో ఉండడము, కనిపెట్టడం అనేది ఒక ఆశ్చర్యమైన, ఒక అద్భుతమైన అనుభవం అయింది. See, any one of your family people working in a very far place, maybe in the foreign country, ఎవరైనా మీ కుటుంబంలోని వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా దూరదేశంలో, చాలా దూరదేశంలో ఉన్నారు, పనిచేస్తున్నారు అనుకోండి. so you, the family people, looks to see the person when he comes, want to see his face. మీరు మిగిలిన కుటుంబ సభ్యులుగా ఇక్కడ వారికి దూరంగా ఉన్న వారికి మీరు ఏమనుకుంటారు? వాళ్ళని ఎప్పుడు చూస్తామా, వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చూస్తూ ఉంటాం మనం. So you expect your son to come, you expect your daughter to come, or any one of your loved ones to come to see them face to face. ఒకవేళ మీ కుమారుడు అయి ఉండొచ్చు, మీ కుమార్తె ఉండొచ్చు, మీరు ఎలా ఉంటారండి, వాళ్ళు ఎప్పుడు వస్తారా, నేను ఎప్పుడు చూస్తానా, ముఖం చూస్తానా అన్నట్టుగా ఉంటాం మనం కదా. In the same way, అదే రీతిలో you have to seek the Lord, seek his face every day. అదే రీతిగా ప్రతి దినము అంతే ఆరాటంతో నేను దేవుని ముఖం చూడాలి, నేను దేవుని సన్నిధిలో ఆయనను వెతకాలి, ఆయనను చూడాలి, దర్శించాలని ఆరాటం మనకు ఉండాలి. Unless we find the time for the Lord, we never seek his face. మనము దేవుని కొరకు ముందు సమయం ఇవ్వకుండా ఆయన ముఖాన్ని మనం దర్శించలేం. Seeking his face. ఆయన ముఖమును దర్శించుట, వెదుకుట. See the great man of God, Moses. ఇక్కడ చూడండి, గొప్ప దైవజనుడైన మోషేను మనం గమనిస్తే, He was waiting in the Mount Sinai. సీనాయి పర్వతం మీద దైవజనుడు 40 days, day and night. 40 రోజులు దివారాత్రములు కనిపెడుతూ వచ్చాడు. He didn't eat anything and he didn't drink any water. ఆయన ఏమైనా తిన్నాడా? ఏమి తినలేదంట, ఏం త్రాగలేదంట మనం చూస్తాము. With fasting he was waiting 40 days to seek God's face. ఉపవాసముతో దేవుని ముఖం చూడాలని అలా కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు చూస్తానని ఆయన సన్నిధిలో ఆయన కొరకు చూస్తున్నాడు. This is the craving. అదేనండి అలాగా సొంగగార్చడం అంటారు, ఆరాటపడ్డం అంటారు. His heart was longing for that. ఆయన హృదయము ఆ కార్యము కొరకు, ఆ దర్శనము కొరకు, దేవుని ముఖం కొరకు ఎంతో తృష్ణగొనుచుంది. His heart was thirst for that. అదిగో ఆయన హృదయము దాని కొరకు ఎంతో దప్పిక కలిగి ఉంది. So the Lord appeared to him. అందుకే ప్రభు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. The Lord gave the commandments to him. అందుకే దేవుడు 10 ఆజ్ఞలు ఆయనకే ఇచ్చాడు. See, the Lord had a fellowship with Moses as a friend talk each other. మనకు తెలుసు కదా, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చేవాడు అంటండి. How wonderful experience he had. ఎంత అద్భుతమైన అనుభవం మనం గమనిస్తామా సృష్టికర్త అయిన దేవునితో ఈ అనుబంధం. Similarly, the Lord wants to have you the good relationship with each and everyone. అదే ఈ రోజు ప్రభు మనందరిలో కోరుకుంటున్నాడు. నీతో చక్కని అనుబంధం, సహవాసం కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. You have to seek his face. నీవు మరి ఆయన ముఖమును వెదుకువానిగా ఉంటావా? Every day. ప్రతిరోజు, ప్రతిదినం Without fail. ప్రియులారా, ఎక్కడ తప్పిపోకుండా కార్యం పనిలో ఉంటావా నువ్వు? Hallelujah. దేవునికి 2 చేతులెత్తి హల్లెలూయా Hallelujah. చెప్దాం. హల్లెలూయా. Many times we wait for several hours to meet any one of the government officials or political leaders or some church leaders. చాలా సార్లు ఏ రాజకీయ నాయకుడి కొరకో లేకపోతే ఎమ్మెల్యే గారి కొరకో, కొన్నిసార్లు సంఘ నాయకుల కొరకో మనం ఎన్ని గంటలు అలా వారి కొరకు వేచి ఉంటామండి. Several hours we wait to see their face. వారి ముఖం చూడాలి, వారితో మాట్లాడాలని గంటలు అక్కడ ఉండమన్నా ఉంటాం మనము. Do we wait to see the God's face? అయితే దేవుని ముఖం చూడడానికి, దేవునితో ముచ్చటించడానికి మనము కనిపెడుతున్నామా, మనం ఉంటున్నామా, నిలుస్తున్నామా? If not, no, till now, today we start to seek the Lord. ఎంతవరకు ఆ పని మనం చేయకపోతే ఈ రోజు నుండి మనం దాన్ని ప్రారంభించదుము గాక.
Hallelujah. హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Fourthly, ఇప్పుడు నాలుగో సంగతి ఆలోచించేద్దాం. the people action is turn from your sins. నాలుగవ పని, ప్రజలంగా మనము చేయవలసిన పని చెడు మార్గముల నుండి విడుచుట. The very beginning I said to you, there are 4 steps the people have to take the actions. ఈ వాక్య సందేశానికి మునిపే నేను చెప్పాను, మనము చేయవలసినవి 4 ఉన్నాయి అని చెప్పాను. Number 1 is humbleness. మొట్టమొదటిగా నేను తగ్గించుకొనుట. Number 2 is prayer. రెండవదిగా నేను ప్రార్థించుట. Number 3 is seek God's face. మూడవదిగా నేను ఆయన ముఖమును వెతుకుట, కనిపెట్టుట. Number 4, నాలుగవది turn from your wicked ways. మనము మన చెడు మార్గాలు, మన చెడు మార్గాల్లోంచి మనము తప్పించబడాలి, విడిచి రావాలి. You need to turn from your sinful nature. పిల్లరా, నీ యొక్క పాపపు స్వభావము నుండి నీవు ప్రక్కకు రావాలి, బయటికి రావాలి. We can say that the word repentance we need to have. ఇక్కడ మనము దీనిని మరొక మాటలు ఎలా చెప్పొచ్చు అంటే, ప్రతి వ్యక్తి పశ్చాత్తాపము కలిగిన హృదయం కలిగిన వానిగా ఉండాలి. The born again experience we need to have. మనకు తిరిగి జన్మించిన, నూతనంగా జన్మించిన అనుభవము మనకు కలిగి ఉండాలి ప్రియులారా. We have to turn from our sinful nature. We have to turn from our wicked ways. We have to turn from unrighteousness. మన పాప స్వభావం నుండి, చెడు మార్గాల నుంచి, మన పిల్లల అనీతి అక్రమమైన కార్యముల నుండి మనము వేరై మనము విడిచి రావాలి. When we read it in 2 Chronicles chapter 6 verse 27 to 30. రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో 6వ అధ్యాయము 27 నుంచి 30 వరకు మనం చదివితే, particular passage is very clearly say that అక్కడ ఉన్న ఆ యొక్క భాగము ఏం చెప్తుంది స్పష్టంగా అంటే, you have to turn from your sinful ways. మీ పాపములను మీరు విడిచిపెట్టండి. My dear brothers and sisters, నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, many times we want to become the children of God, but we never live the past life. మనం చాలాసార్లు నేను దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా, దేవుడు నా తండ్రిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం, కానీ ఆ పాపాన్ని మనం ఎన్నడూ విడిచిపెట్టడానికి ఇష్టపడం. Always holding the sinful life and also want to follow Jesus. మనం ఎప్పుడు ఎలా కోరుకున్నాం అంటే, నా పాపమును, నా చెడుతనమును నేను అలాగే కొనసాగిస్తాను, మళ్ళాక నాకు ప్రభు కూడా కావాలి, ప్రభుతో కూడా నడుస్తాను అనుకుంటాం. How is it possible? అది ఎలా సాధ్యం అవుతుందండి? It is not possible. అది సాధ్యం కానే కాదు. If you want to become the children of God, you have to live all the past life. నీవు దేవుని పిల్లలుగా, నువ్వు మార్పు నుండి ఆయన కుమారులుగా నువ్వు నడవాలి అంటే నీ పాత జీవితాన్ని నువ్వు ఖచ్చితంగా విడిచిపెట్టవలసిందే. Turn from your wicked ways. నీ చెడు మార్గాల నుంచి నువ్వు తప్పుకో, చెడు మార్గాలను విడిచిరా నువ్వు. When we read Isaiah chapter 55 verse 7, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం చదివితే, the Bible clearly say that. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. Let me read it for you. నేను మీ కొరకు ఇంగ్లీష్లో చదువుతాను, చూడండి. Let the wicked forsake his way and his thought. Let him return to the Lord, and he will have mercy on him. And to our God, for he will abundantly burden. 7వ వచనం నేను తెలుగులో నేను కూడా చదువుతున్నాను. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. So another prophet Zechariah, మరొక ప్రవక్త జకరియా మాట్లాడుతున్న he మాటలు, also prophesies the same thing. ఆయన కూడా ఇదే సంగతిని ఆయన ప్రవచనాత్మకంగా చెప్పాడు. Zechariah chapter 1 verse 4. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, The Bible says, పరిశుద్ధ గ్రంథం ఇలా సెలవిస్తుంది. Thus says the Lord of hosts, turn now from your evil ways and your evil deeds. But they did not hear, not heed me, says the Lord. ఇదిగో సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. You have to turn from your wicked ways. You have to turn from your wicked deeds. పిల్లరా, నీ చెడు కార్యాలు, నీ దుష్కార్యాలను మాని వాటిని విడిచి నువ్వు ప్రభు వైపు తిరగాలి. Unless you turn from the sinful
deeds and sinful ways, I will not bless you. నీవు నీ దుష్కార్యాలను విడిచిపెట్టకపోతే, నీ చెడుతనను విడిచిపెట్టకపోతే నేను నిన్ను దీవించను అని ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. So a very familiar passage is given in the Bible, Luke chapter 15. మరి లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో చాలా ప్రసిద్ధిగాంచిన భాగం మనకు తెలుసు. It talks about the prodigal son, the younger son. అక్కడ తప్పిపోయిన కుమారుడుగాను, లేకపోతే ఆ ఇంటిలో ఇద్దరు కుమారుల చిన్న కుమారుని సంగతి మనం చూస్తాం. He took his property and went to a far country. He spent it everything in a sinful way. అక్కడ చిన్న కుమారుడు చూస్తాం కదండి, ఆస్తిని అంతా తీసుకున్నాడు, తనకు రావాల్సిందంతా తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ వెచ్చల విడిగా చాలా వెర్రివాని వల్ల మొత్తం ఖర్చు పెట్టేశాడు. Finally he lost everything. చివరికి మిగిలింది ఏమి లేదు, అంతా పోగొట్టుకున్నాడు. No food, no dress, no friends, nothing. ఇప్పుడు చూస్తే ఆహారం లేదు, త్రాగడానికి ఏమీ లేదు, ఒక వస్త్రం లేదు, చక్కగా ఆప్యాయంగా పలకరించిన ఒక స్నేహితులు లేని స్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఆ కుమారుడు. But during that situation he realized his fault. అయితే ఆ స్థితిలో పిల్లరా తన యొక్క తప్పిదాన్ని ఆయన అంగీకరించాడు, గుర్తించాడు, గ్రహించాడు. He decided to go back to his father. నా తండ్రి ఇంటికి నేను మరలా వెళ్ళిపోతాను అని నిశ్చయించుకున్నాడు. This is the repentance. ఇదేనండి పశ్చాత్తాపం అంటే. This is the turning point. ఇదేనండి ఒక వ్యక్తి జీవితంలో అదిగో తిరగడం, ఆ మార్పు అంటే ఇదే. Turning from his sinful nature. తన యొక్క పాపపు స్థితి నుండి తిరిగి వాటిని మాని తండ్రి వైపు తిరగాలన్న ఆలోచన. He realized his fault and took a decision, then also put it in action. ఆయన తన తప్పిదమును గ్రహించాడు, తప్పిదమును అంగీకరించాడు. అదే రీతిగా అదిగో నేను మరలా ఒక తీర్మానం కూడా చేసుకున్నాడు, దాన్ని యాక్షన్లో, క్రియల్లో పెట్టాడు. Turn from your wicked ways. ఇదిగో నీ యొక్క పాపపు కార్యాలు, చెడు మార్గముల్లో నుండి నీవు విడిచి బయటికి రా. See, we can understand this point very easily. మనకండి ఈ సంగతి చాలా సులభంగా అర్థమైనటువంటిది. What is the turning point? అసలు ఆ మార్పు ఏంటి, వాటిని మాని తిరిగి రావడం ఏంటి, What is repentance? పశ్చాత్తాపం అంటే ఏంటి? How we can understand that? మనము దాన్ని ఎలాగో మరి అర్థం చేసుకోగలము? See, one person going towards east, maybe for example, one person is going towards east. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి తూర్పుకు పోతున్నాడు, తూర్పుకు వెళ్తున్నాడు. Suddenly the person realized that, so I am going wrong direction. అప్పుడు ఆ తూర్పుకు వెళ్తున్న వ్యక్తికి మరి అనుకోకుండా ఆలోచన, అయ్యో నేను తప్పు దిక్కునకు వెళ్తున్నాను అని ఆలోచన వచ్చింది. Then the person will do that, he stopped. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఆలోచన రాగానే అక్కడ ఆగుతాడు. And turn another side. ఇప్పుడు ఈ దిక్కు సరైంది కదని అనుకున్నాడు కదా, గ్రహించాడు కదా, వెంటనే ఏం చేస్తాడు, తిరుగుతాడు. Then he moved forward towards the west. అప్పుడు ఏం చేస్తాడండి, అటు వెళ్తున్నవాడు ఆగి తిరిగి ఆ మరొక దిక్కుకు వెళ్తాడు, లేకపోతే పశ్చిమానికి వెళ్తున్నాడు. See, the person's turning from east to west is the turning point. ఇప్పుడు అది పిల్లరా ఏదో అలా అనుకుంటూ ఉండడం కాదు, నువ్వు నిజంగా విడిచిపెట్టి తిరగడం, మార్పు చెందడం అంటే ఇటు ఉన్న వ్యక్తివి నువ్వు తిరగాలి, సంపూర్తిగా తిరగాలి. తిరిగావా? This is the repentance. అదే పశ్చాత్తాపం, తిరగడం, క్రియల్లో ఉండడం పశ్చాత్తాపం. You may be going towards the sinful path or sinful ways. నువ్వేమో పాపపు వైపు, పాపపు అడుగులు వేస్తూ అదిగో దుష్టత్వాన్ని వైపు నువ్వు వెళ్తున్నావేమో. But once you realize that you are going in a wrong way, అయితే నీవు వెళుతున్న మార్గము అది సరైంది కాదని నువ్వు గ్రహించినప్పుడు immediately you ఏం చేయాలి, have to stop నువ్వు అక్కడ ఆగాలి and turn the right direction. నీవు సరైన దారి ఏదో గ్రహించి అటువైపు తిరగాలి నువ్వు. That is repentance. అదే పశ్చాత్తాపం అంటే. That is the turning point. అదే మార్పు నీ జీవితంలో. My dear brothers and sisters, నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, turn from your sinful ways and wicked ways. నీ చెడు మార్గములలో నుండి, పాపపు మార్గములో నుండి, దుష్క్రియలోంచి తిరుగు. The Lord expects his children to do that. నా దేవుడు లేకపోతే తండ్రైన దేవుడు తన పిల్లలను ఆ పని చేయడం ఆయన ఆశిస్తున్నాడు. If you take these 4 actions, నీవు గనక ఈ 4 పనులను చేయగలిగితే the God's response will come upon you. దేవుని యొక్క స్పందన, దేవుని యొక్క ఫలము నీ జీవితంలో వస్తుంది.
December Ah. last year, 16th, I was very bad at Vishakhapatnam due to pleural effusion. My BP was 50/40. I have been taken to Care Hospital emergency. Then my sister, Dr. Bhagyalakshmi from Raya, this Gudiyattam, she phoned to the Ministry of Jesus and asked for prayer. After 2:30 a.m., my BP was 110/70. I have been healed for pleural effusion. 500 ml of water has been taken from right lung. There is no malignancy or TB in that fluid. I am now Hallelujah. standing in For front the glory of of God. దేవుని Hallelujah. Let అందరూ us give చప్పలు big కొడుతూ దేవుని మహింపరచుదాం. బిడ్డ సహోదరుని బట్టి సంతోషిస్తూ దేవుని మహింపరుతూ మరొకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహింపరచుదాం. How the Lord touched her. She was sick, but her sister was called to our office and pray for her. ఆమెమో మరి రోగి అయ్యి కేర్ హాస్పిటల్ పడక మీద ఉంటే ఆమె సహోదరి ఫోన్ చేశారండి మన మరి మినిస్ట్రీ ఆఫ్ జీసస్ వారికి ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేశారు. When they prayed for her, immediately she got healed. ఆమె కొరకు వారు అక్కడ ప్రార్థన చేస్తుండగా ఆమె బీపీ చాలా తగ్గిపోయిన బీపీ నార్మల్కి వచ్చింది. ఆమె లంగ్స్ బాగా అయినాయి. See, all the investigations finally come to negative. మరి అక్కడున్న ఆ రిపోర్ట్లన్నీ కూడా నెగిటివ్ వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. Now she becomes completely normal and share the testimony. ఆమె ఇప్పుడు చక్కగా సాధారణ స్థితికి వచ్చి మన ముందు నిలబడి చక్కగా మనందరి ముందు సాక్ష్యం ఇచ్చింది. Since 1 year, she is living with happily. ఒక సంవత్సర కాలంగా చక్కగా దేవుడిచ్చిన క్షేమంతో చక్కగా సంతోషంగా కొనసాగుతుంది. Hallelujah. హల్లెలూయా. ఆమేన్. మీ ప్రార్థనలు సహాయం కోరుతున్నాము. మీరు కూడా మన పరిచర్య గురించి తెలియని వారికి తెలియజేయగలరు. మీ ధారాళమైన కానుకలు విరాళములు పంపదలిచిన వారు ఈ క్రింది అడ్రస్కు పంపగలరు. మా యొక్క చిరునామా మినిస్ట్రీ ఆఫ్ జీసస్ 10th క్రాస్ వెస్ట్ ఎక్స్టెన్షన్ తిలైనగర్ తిరుచి తమిళనాడు